హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఎలక్ట్రిక్ ఫ్రాంక్లిన్ ఈవీ ఉందన్నమాట. ఫ్రాంక్లిన్ ఈవీలో ఆల్రెడీ మీకు ఒక వీడియో అయితే పెట్టున్నాను. మీరు చూడకపోతే ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ చూడండి. లేదంటే కార్డ్స్లో వదిలేస్తాను, ఎండింగ్ వీడియోలో కూడా ఇస్తాను, అది కూడా చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇది ఫ్రాంక్లిన్ ఈవీలో కోరో మోడల్ అనమాట. ఇది కూడా మోడల్ చాలా ఎక్సలెంట్ గా ఉంది, సూపర్ గా ఉంది మోడల్. మీరు వచ్చి చూసారంటే మీకే అర్థమవుతుంది. షోరూమ్ మనకు వచ్చి తిరుపతిలో లీలామాల్ సర్కిల్ దగ్గరే ఉంటుంది అనమాట. అలాగే వీళ్ళ షోరూమ్ నెంబర్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు తెలుసుకుని రావచ్చు అనమాట. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. దీని గురించి మొత్తం తెలుసుకుందాం. అలాగే ఇది స్పీడ్ ఎంత, మైలేజ్ ఏమి, రేంజ్ ఎంత వస్తుంది, అలాగే మొత్తం దీని కాస్ట్ విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ముందుగా చూసుకుందాం. లైట్స్ అయితే చూడండి, ఇది రౌండ్ టైప్ లైట్ అయితే రావడం జరిగింది. డిజైన్ లో కూడా ఇది ఒక యూనిక్ డిజైన్ అయితే వస్తుంది. చూడండి, మీకు కావాలంటే డిజైన్ పరంగా కూడా చూడండి ఎంత బాగుందో ఇది. అసలు మనకి ఈ లుక్, ఆ ఫ్రంట్ లుక్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అలాగే ఇక్కడ వీళ్ళు ఫ్రాంక్లిన్ ఈవీ అనే వీళ్ళు లోగో అయితే ఉందన్నమాట. అంతేకాకుండా ఇది మనకు టైర్ వచ్చి 12 ఇంచెస్ టైర్ వస్తుంది, 90/90 12 ఇంచెస్ టైర్స్. అలాగే అలోయ్ వీల్ తో వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనకి డిస్క్ బ్రేక్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే బ్యాక్ సైడ్ మనకి డ్రమ్ బ్రేకే వస్తుంది. అంతేకాకుండా ఇది కూడా డ్యూయల్ సస్పెన్షన్ తో వస్తుంది. మోటార్ అయితే ఉంటుంది అనమాట మనకి. ఓకే ఫ్రెండ్స్, 2500 వాట్స్ మోటార్ అయితే వస్తుంది అనమాట. హబ్ మోటార్ తో వస్తుంది ఇది. అలాగే ఇది కూడా వాళ్ళ ఓన్ మోటార్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాటరీ కూడా వాళ్ళ ఓన్ బ్యాటరీ అయితే ఇస్తారనమాట. మనకి ఇక్కడ లైట్స్ చూడండి బ్యాక్ సైడ్. ఓకే, డ్యూయల్ డిస్క్. సారీ ఫ్రెండ్స్, దీంట్లో వచ్చి మనకి డ్యూయల్ డిస్క్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రంట్ బ్యాక్ రెండు డిస్క్ అయితే వస్తాయన్నమాట. నేను ఫ్రంట్ మాత్రమే చూసాను, బ్యాక్ డిస్క్ లేదనుకున్నా. డిస్క్ అయితే దీనికి కూడా ఉంది. అలాగే మనకి ఇక్కడ బ్రేకింగ్ సిస్టమ్ కూడా చూడండి, మనకి డ్యూయల్ సస్పెన్షన్ కూడా బాగుంది. ఈ డిజైన్ కూడా బాగుంది అనమాట. బ్యాక్ సైడ్ మనకి బైక్ పరంగా అయితే చూడండి ఎలా ఉందనేది స్కూటర్. మనకి ఇక్కడ డిస్ప్లే చూసారా, ఇది రౌండ్ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. అలాగే మోడ్స్ గురించి సార్ దగ్గర అడిగి కనుక్కుందాం. మోడ్స్ చెప్పండి సార్. సార్, దీంట్లో సేమ్ ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ అని ఉంటుంది. మీరు ఈ బటన్ అయితే ప్రెస్ చేసినప్పుడు ఓకే, ఫస్ట్ నుంచి సెకండ్ కి, సెకండ్ నుంచి థర్డ్ కి సింగిల్ బటన్ అది ఒకే బటన్ మళ్ళీ ప్రెస్ చేసి ఫస్ట్ కి అనేది వెళ్ళిపోతుంది అనమాట. ప్లస్ దీంతో పాటు మీకు సెకండ్, థర్డ్ మళ్ళీ అగైన్ ప్రెస్ చేస్తే మళ్ళీ ఫస్ట్ కి రావడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ క్రూజ్ కి మీకు డైరెక్ట్ గా ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ మీరు ప్రెస్ చేస్తారంటే స్పీడ్ కంట్రోల్ మోడ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ మీకు పార్కింగ్ మోడ్ మాదిరే దీంట్లో రివర్స్ మోడ్ కూడా ఉంటుంది. ఈ బటన్ ప్రెస్ చేస్తారంటే ఆటోమేటిక్ గా సైడ్ ఇండికేటర్స్ యాక్టివేట్ అవుతాయి. రివర్స్ ఆర్ అని పడుతుంది కదా, ఆర్ అని పడుతుంది. రివర్స్ మోడ్ యాక్టివ్ అవుతుంది. సో మీరు ఎక్సలేట్ ఇచ్చారంటే రివర్స్ లో కూడా బండి అనేది వెళ్ళడం జరుగుతుంది. సో దీనికి డైరెక్ట్ బటన్ టైప్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే ఓకే, ఇవి మామూలు రెగ్యులర్ గా ఉంటుంది అన్ని వెహికల్స్ ఉండే మాదిరి. మీకు డిమ్ అండ్ డిప్ వస్తుంది, అలాగే ఇండికేటర్స్ వస్తాయి. హార్న్ కూడా చూడండి చాలా హెవీగా ఉంది హార్న్ ఇది. ప్లస్ ఈ పార్కింగ్ మోడ్ కూడా మీకు పార్కింగ్ మోడ్ అనేది డైరెక్ట్ గా బటన్ ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే సపోజ్ మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారు, సమ్ ఆఫ్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత మధ్యలో మీకు ఏమైనా ఫోన్ కాల్ వచ్చింది, అప్పుడు అలా ఆపినప్పుడు మళ్ళీ ఈ పార్కింగ్ బటన్ నొక్కారంటే మీకు డైరెక్ట్ గా పార్కింగ్ మోడ్ యాక్టివేట్ అయిపోతుంది. సో మీకు బండికి సేఫ్టీ కూడా మీకు ఉంటుంది. డిస్ప్లే చూసారా, ఇది రౌండ్ డిస్ప్లే అయితే రావడం జరిగింది. చూడడానికి అయితే ముచ్చటగా ఉందన్నమాట, బాగుంది చూడడానికి. అంటే అన్నిట్లోనూ మనకి స్క్వేర్ టైప్ అట్లా వస్తాయన్నమాట. దీంట్లో మనకి రౌండ్ డిస్ప్లే అయితే రావడం జరిగింది. డిస్ప్లే కూడా చాలా బ్రైట్నెస్ గా ఉంది. నాకు తెలిసి ఎండలో కూడా ఇది సర్వే అవుతుంది అనుకుంటాను. మనకు ఇది చెప్పండి, కీస్ గురించి చూద్దాం. కీస్ లో వచ్చేటప్పటికి మీకు దీంట్లో కీలెస్ ఎంట్రీ ఉంటుంది, అలాగే యాంటీ థెఫ్ట్ ఉంటుంది. ప్లస్ అలారం అనేది మీకు సపోజ్ వెహికల్ ఒకసారి లాక్ చేసిన తర్వాత ఎవరైనా సరే మీరు వెహికల్ కానీ టచ్ చేశారనుకోండి, దాంట్లో ఆటోమేటిక్ గా మీకు అలారం స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ అగైన్ ఎవరైనా మళ్ళీ ర్యాండమ్ గా చేశారనుకోండి, మీకు కంటిన్యూ అలారం అయితే వస్తుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం మీకు బ్యాక్ వీల్ అయితే లాక్ అయిపోతుంది. సౌండ్ కూడా చూసారు కదా, చాలా హెవీగా ఉంది. అలాగే ఇక్కడ బ్రేకర్లు ఉంది చూడండి, మీకు ఇక్కడ సైడ్ లో ఎంత బాగుంది చూడండి. ఇది పట్టు చాలా హార్డ్ గా ఉంది, గట్టిగాను ఉంది అనమాట. మనకి ఇది చూడడానికి కూడా చాలా బాగుంది, పెద్దదిగా అయితే ఇవ్వడం జరిగింది అనమాట.
దీంట్లో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమేమి ఉన్నాయి సార్? ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ మీకు ఇది వస్తుందండి. ఓకే. దాని తర్వాత మీకు ఇదంతా కూడా కవర్ అవుతాయి. ప్లస్ ఈ సారీ గార్డు, ప్లస్ ఈ ఫుట్ మ్యాట్, ప్లస్ సీట్ కవర్ ప్రొవైడ్ జరుగుతుంది, ప్లస్ మిర్రర్స్ వస్తుంది సార్. దీనికి ఫ్రంట్ రాదా? వస్తుంది. ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రం. ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రం వస్తుంది. ఓకే 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 సార్. ఇంకా ఈ వెహికల్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. మా దగ్గర యువతరానికి కావాల్సినవి ఉంది, పెద్దవారికి కావాల్సిన ఉంది, చిన్నపిల్లలకు కావాల్సిన ఉంది. మీకు కావాల్సినటువంటి అందుబాటులో ఉన్నటువంటి రేట్లకి తీసుకురావడం జరిగింది. మమ్మల్ని గత 12 సంవత్సరాలుగా ఆదరిస్తున్నటువంటి వినియోగదారులకి ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మేము ఒకే చెప్పదలుచుకున్నాం. మీకు కావాల్సినటువంటి ప్రతి భాగంలోనూ, ప్రతి విభాగంలోనూ మేము ఒక భాగమైతే అవుతున్నాం. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. మీకు ఈ వెహికల్ పేరు చెప్పండి. దీన్ని ఈ వెహికల్ వచ్చి కోరో అండి. కోరో ఇది ఒక ఇన్నోవేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే మీకు ఇదివరకు మనం చూసిన పవర్ ప్లస్ వేరియంట్ ఉంది కదా, దాంతో పోలిస్తే కూడా దీంట్లో మంచి ఆఫర్స్, ఆపర్చునిటీ కూడా ఉంది. ఎందుకంటే మీకు జనరల్ గా మీకు ఈ కోరోలో ఉండే అడ్వాంటేజ్ ఏమంటే, సపోజ్ నార్మల్ గా ఉండే 70% ఆఫ్ పీపుల్స్ ఆఫీసు ఇల్లు, లేదు ఆఫీసు వర్క్ ప్లేసు, లేదు ఇంట్లో పిల్లల్ని తీసుకోవడానికి లేడీస్ అయితే కాలేజ్, స్కూల్ అని ఉంటారు. అలాగని సపోజ్ నేను మార్కెటింగ్ లో జాబ్ చేస్తుంటాను, నేను ట్రావెల్ ఎక్కువ చేస్తుంటాను, నాలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే 70 కానీ 100 కానీ సరిపోదనే వాళ్ళ కోసమే స్పెషల్ గా డిజైన్ చేసిన మోడల్ అండి. దీంట్లో వచ్చే ఫీచర్ ఏమంటే, మీకు ఒకేసారి బైక్ లో మీరు 2 బ్యాటరీలు అయితే క్యారీ చేయవచ్చు. సో అందువల్ల మీరు వన్స్ ఒక బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయితే చేస్తే ఈచ్ బ్యాటరీ 90 + 90 మీరు 2 బ్యాటరీ పెట్టుకోవచ్చు అనమాట. 2 బ్యాటరీస్ అట్ ఎ టైం పెట్టుకోవచ్చు. ఒక బ్యాటరీ ఏమంటే బ్యాక్ తో పాటు కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 2వ బ్యాటరీ కానీ మీరు పర్చేస్ చేసుకొని పెట్టుకున్నారంటే అడిషనల్ గా మళ్ళీ 90 + 90 అంటే మీరు 180 కిలోమీటర్స్ అయితే ఈజీగా ట్రావెల్ చేయడానికి మీకు ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మా దగ్గర ఎటువంటి వారికైనా సరే వాళ్ళ అవసరాలకు అనుగుణంగా బైక్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకే సార్. దీని వారంటీ విషయం చెప్పండి. వారంటీస్ ఏమండి, మీకు లిథియం అయాన్ బ్యాటరీని దీనికి కూడా వాడడం అయితే జరుగుతుంది. సేమ్ 3 years వారంటీ అయితే కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో 2 సంవత్సరాలు రీప్లేస్మెంట్ గ్యారంటీ ఇస్తామండి. అంటే కస్టమర్ కి ఏదైనా సరే బ్యాటరీలో ఏదైనా లోపం వచ్చినా, సమస్య వచ్చినా కానీ మా దగ్గర తీసుకోవడం జరిగితే దాన్ని వెంటనే కంపెనీకి పంపించి దాన్ని రీప్లేస్ అయితే చేయడం జరుగుతుంది. 3rd year లో అయితే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీన్ని కూడా మేము 3 years వారంటీ లేదు 36,000 కిలోమీటర్స్ ని రేంజ్ చెక్ చేసి మీకు రీప్లేస్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. సర్వీస్ అంటే ఇక్కడే షోరూమ్ లో సర్వీస్ అంటే ఏదైనా ఉన్నా కానీ మా దగ్గర ఉంటుందండి. ఒకసారి మీ బ్యాగ్ చూస్తుంటే సర్వీస్ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడే మేము సర్వీస్ ఏదన్నా కానీ కస్టమర్ చేసి ఇస్తామండి. ఓకే సార్. సార్ దీని కాస్ట్ విషయం చెప్పండి. ఇది యాక్చువల్ కాస్ట్ 99,000 అండి. ఇది ఓకే. 2వ బ్యాటరీ మీరు సపరేట్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని మీద నుంచి కూడా మీకు 10,000 రూపాయల విలువ గల ఆఫర్లు అయితే మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కస్టమర్లకి లక్కీ డ్రా ఆఫర్ అని, ప్లస్ స్క్రాచ్ అండ్ విన్ అని ఆఫర్ అని, ప్లస్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ లో డిస్కౌంట్ చేయడం కానీ అప్రాక్సిమేట్లీ అప్ టు 10,000 రూపీస్ వర్త్ కస్టమర్లకి డిస్కౌంట్ రూపంలో ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఓకే సార్. దీంట్లో స్పీడ్ చెప్పండి. స్పీడ్ ఎంత ఉంది? రేంజ్ ఎంత ఉంది? స్పీడ్ వచ్చి మీకు ఒకసారి బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేశారంటే సింగిల్ మోడ్ లో ఒక పర్సన్ 90 కిలోమీటర్స్ ఈచ్ బ్యాటరీ అయితే ట్రావెల్ చేయడం జరుగుతుంది. ప్లస్ స్పీడ్ లోకి వచ్చారంటే మీకు దీనిలో 2 వేరియంట్లు ఉంటాయి. రిజిస్ట్రేషన్ వేరియంట్ ఉంది, అన్రిజిస్టర్ వేరియంట్ ఉంది. 2 ఉంది. రిజిస్ట్రేషన్, అన్ రిజిస్ట్రేషన్ 2 ఉన్నాయి. 2 మన దగ్గర అందుబాటులో ఉంది. రిజిస్ట్రేషన్ కి వచ్చారంటే 60 to 65 వెళ్తుంది. అన్రిజిస్టర్డ్ వెళ్ళాలంటే దాన్ని నామ్స్ ప్రకారం మీకు అన్రిజిస్టర్డ్ వేరియంట్ కూడా మన దగ్గర ఉంది. ఓకే సార్. ఇది ఎంత వెయిట్ వరకు దీని కెపాసిటీ? 150 నుంచి 250 kgs వరకు వెయిట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అది 250 అని ఎందుకు చెప్తున్నా అంటే 250 మేము చెక్ చేసాం కాబట్టి చెప్తున్నామండి. మీరు రిబుల్స్ కూడా వెళ్ళాలన్నా కానీ కష్టంగా అయినా సరే వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు. సో మీరు వెయిట్ క్యారీ చేస్తుంది. పికప్ లో ఎటువంటి సామర్థ్యంలో తగ్గుదల అనేది మీకు ఎప్పుడు ఉండదు. మీకు ఇది మనకి తిరుమల ఘాట్ రోడ్ అలాంటి ఎక్కేస్తుందా? లక్షణంగా ఆల్రెడీ పోయి తీసుకొని ట్రయల్ చేయడం అంతా కూడా అయిపోయింది. ఆల్రెడీ తిరుమలలో కూడా 2 పర్సన్స్ తీసుకొని వాడుతున్నారు కూడా. ఫ్రెండ్స్, మనకు ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఇప్పుడు తిరుపతిలో ఉండే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఏమంటే మనకి తిరుమల ఘాట్ రోడ్ ఎక్కడానికి అయితే ఒక ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అంటే వెహికల్ ని పూర్తిగా మనం డ్రైవ్ చేసి చూడొచ్చు. అంటే మనకి ఎక్కడెక్కడ పోగలదు. ఎందుకంటే తిరుమల ఘాట్ రోడ్ ఎక్కేసామంటే ఇంకా ఆ వెహికల్ ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి వెహికల్ 100% బాగుంటుంది.
మిగతా చోట్ల ఉండకపోవచ్చు ఈ ఫెసిలిటీ, ఇక్కడ మాత్రం మాకు తిరుపతిలో అయితే ఇది ఒక ఛాన్స్ అయితే ఉందన్నమాట. దాంట్లో మనం తిరుపతిలో తిరుమల ఎక్కేసామంటే అడిగి అయిపోయింది, ఇంకా ఆ వెహికల్ మనకు బాగున్నట్టే లెక్క. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వెహికల్ గురించి మనం క్లియర్ గా అయితే సార్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశారనమాట. వెహికల్ అయితే బాగుంది, చూడడానికి ఒక లుక్, మంచి లుక్ అయితే ఉందన్నమాట. ఇది మామూలుగా రెగ్యులర్ గా ఉండేదానికంటే కూడా ఇది కొద్దిగా యూనిక్ గా అయితే కలర్ గానీ లుక్ గానీ అంతా బాగుంది. దీంట్లో కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతానికి 3 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. రెడ్ ఒకటి, అలాగే వైట్ ఒకటి ఉంది, అంతేకాకుండా బ్లాక్ ఒకటి ఉంది అనమాట. 3 కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడడానికి. వైట్ లో కానీ వైట్ కలర్ కూడా అంత గ్లాసీ ఫినిష్ తో ఉంది, అలాగే రెడ్ అలాగే ఉంది, బ్లాక్ కూడా చాలా బాగుంది అనమాట కలర్స్ విషయంలో వస్తే. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.